కాంపిటీషన్ అని తీసేశారేమో. అందరూ మాట్లాడేశాక నేను మాట్లాడొచ్చా బిగ్ బాస్ అంటూ సంజన తన అభిప్రాయం చెప్పింది. ఇవాళ జరిగిందేంటి? దివ్య వస్తువుల దొంగతనంలో నేను ఒంటరిగా లేను కదా. కానీ వాళ్ళకి నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నానా నాకు తెలీదు. లేక ఈరోజు నాకు దివ్య థర్డ్ ర్యాంక్ ఇచ్చింది హౌస్లో. ఇక్కడున్న వాళ్ళలో నేనే థర్డ్ ప్లేస్లో ఉన్నాను కాబట్టి ఓకే, తను స్ట్రాంగ్ గా ఉంది, తనని పక్కకి జరిపేస్తే కట్ ఆఫ్ చేస్తే మా దారి క్లియర్ అవుతుందని అనుకున్నారు. డైరెక్ట్ గా కాంపిటీషన్ లో నన్ను కార్నర్ చేసి బయటికి పంపిస్తున్నారో నాకు తెలీదు. ఫస్ట్ వీక్ నుంచే నాకంటూ ముక్కుసూటి అభిప్రాయాలు ఉన్నాయి. ఒక సోలో ప్లేయర్ గానే ఉన్నాను. నా ఆలోచనలు ఖచ్చితంగా డిఫరెన్స్ అవ్వచ్చు, కానీ నేను ఎవరిని పర్సనల్ గా హర్ట్ చేయలేదు. అందుకే దివ్యని నేను పర్సనల్ గా పిలిచాను, మాట్లాడాను, ఆమెకి వివరించాను. అది కూడా మీరు చూశారు. షో కోసం 500% ఇచ్చాను. ఇవాల్టి వరకు కూడా ఎవరైనా నా దగ్గరకొచ్చి అటాక్ చేస్తే నేను డిఫెండ్ చేసుకున్నాను తప్ప నేను ఒక్క మనిషితో కూడా తేడాగా మాట్లాడలేదు. ఒక్క మనిషితో కూడా అరిచి మాట్లాడలేదు. చాలా స్వీట్ గా నా ఇంట్లో మెంబర్స్ తో ఎలా ఉంటానో అలానే వీళ్ళందరితోనూ ఉన్నాను. బిగ్ బాస్ హౌస్ లో హార్మోనీ పాడు చేయాలని అయితే నాకు అసలు ఆలోచనే లేదు. అయితే ఒప్పుకుంటాను, నేను నా నాటీ క్యాడెట్. నా నాటీనెస్ ని పర్సనల్ గా తీసుకొని ఇలా ఇంటి నుంచి బయటికి వెళ్ళడాన్ని వాళ్ళు పంపిస్తున్నారంటే వాళ్ళకి ఒక స్పోర్టివ్ బిహేవియర్ లేకపోవచ్చు. క్లియర్ గా నన్ను కార్నర్ చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా మీరు చెప్పేది ఫైనల్ డెసిషన్. నేను దాన్ని గౌరవిస్తాను. అయితే నా పరంగా నేను 100 కాదు 500% షో కోసం ఇచ్చాను. ఆ తృప్తి నాకు ఉంది. నేను ఈ హౌస్ లో ఉండటానికి అర్హత ఉందని అనుకుంటున్నాను అంటూ సంజన చెప్పింది.